మంత్రి నారాయణ వీళ్ళ బృందం అంతా ఒక 6 రోజులు సింగపూర్ పర్యటనకు వెళ్తా ఉన్నారు. ఏంటి ఈ సింగపూర్ పర్యటన అంటే, చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఆల్రెడీ అమరావతికి జరగాలి మళ్లీ మళ్లీ శంకుస్థాపన లాగా ఆల్రెడీ అనేక సార్లు అంతకుముందు శంకుస్థాపన జరిగి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతే రెండోసారి కూడా శంకుస్థాపన చేశారు. జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఇప్పుడు అమరావతి ఏరియాలో స్టార్ట్అప్ ఏరియా అని ఒకటి ఒక 1690 ఎకరాలను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం అప్పచెప్పింది. ఎవరి సింగపూర్ కన్సార్టియం అంటే వీళ్ళు సింగపూర్ ప్రభుత్వం కాదు, సింగపూర్ లో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలు. అంటే మంత్రి ఈశ్వరన్ సింగపూర్ లో అవినీతి చేసినటువంటి మంత్రిగా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్. ఎందుకంటే సింగపూర్ అనేది అవినీతి రహిత దేశాల్లో నెంబర్ 3 పొజిషన్ లో ఉంటది. అంటే సింగపూర్ లాంటి దేశాల్లో అవినీతి జరగదు, చాలా రేర్ కేసు. అలాంటిది ఒక మంత్రి ఈశ్వరన్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. అతను ఆల్రెడీ అవినీతి కేసులో ఫార్ములా 1కి సంబంధించినటువంటి కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లి జైలు శిక్ష కూడా అనుభవించి బయటికి వచ్చాడు. సో ఇప్పుడు సింగపూర్ వెళ్తుంది కూడా మళ్ళీ దానికోసం అనేది ఈరోజు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే సింగపూర్ కన్సార్టియంతో మళ్ళీ ఆ ఒప్పందాన్ని ఏదైతే రీస్టార్ట్ చేసుకోవాలంటే చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా, మళ్లీ అవినీతికి జరగాలి అగ్రిమెంట్లు మళ్లీ మళ్లీ లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతికి అంతు పొంతు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో అవినీతే కాబట్టి ఇప్పుడు అమరావతి అనేది అవినీతికి పరాకాష్ట కాబట్టి దాంట్లో 1,00,000 కోట్ల దోపిడీకి ఇప్పుడు ఆ స్టార్టప్ ఏరియాతో ప్లాన్ చేస్తున్నారనేది మరొకసారి స్పష్టంగా అర్థమవుతుంది. స్టార్టప్ ఏరియా పేరుతో 1691 ఎకరాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ సంస్థల కన్సార్టియంకి అప్పచెప్పింది. సో దాంట్లో 371 ఎకరాలనేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కేటాయించి డెవలప్ చేయాలి, ఒక 5,000 కోట్ల పైగా ఖర్చు అయ్యిందని అప్పుడే ప్రపోజల్ పెట్టారు. తొలి విడతలో రెండో దశలో కానీ మొత్తం 250 ఎకరాలని సింగపూర్ కన్సార్టియంకి ఉచితంగా అప్పచెబుతారు. 170 ఎకరాలను ఫ్లాట్ వేసి అమ్ముతారు. వాళ్ళు ఒకవేళ ప్రభుత్వంగానే ఒప్పందం ఒకవేళ రద్దు చేసుకుంటే ఒప్పందం 150 రెట్లు 150% మేర అపరాధ రుసుము వాళ్ళకి చెల్లించాలి సింగపూర్ కన్సార్టియంకి. అలాంటి ఒప్పందాలు పెట్టుకున్నారు. రెండోది ఇక్కడ ఏమైనా కోర్టు కేసులు వస్తే లండన్ కోర్టుకు వెళ్లి అక్కడ కోర్టులోనే పరిష్కరించుకోవాలనేటువంటి పెట్టారు. అదేవిధంగా బ్యాంకు రుణాలని అన్ని ఇక్కడ ప్రభుత్వమే కట్టాలి. సో మొత్తంగా చూస్తే ప్రభుత్వం ఏదైతే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఏదైతే ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో అభివృద్ధి చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ని 58% వాళ్ళకి లాభాలన్నీ వాళ్ళకి ఇస్తారు, 42% రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదు. వాళ్ళు కేవలం ఆ కంపెనీలో ఒక 300 కోట్లు పెట్టుబడి పెడితే ఒక 50,000 కోట్లకు పైగా దోపిడీకి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మొత్తంగా 1,00,000 కోట్ల రూపాయలు ఒక దోపిడీకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కి వీళ్ళు రూపకల్పన చేశారు. దానిలో భాగంగానే చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఈ ప్రాజెక్టుకి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు అవినీతికి భేదం వేస్తూ మరొకసారి దీని మీద వెళ్తున్నారు. ఆ రోజు సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం ఏదైతే ఉందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, మేము ఒప్పందం రద్దు చేసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళ అవినీతి అంతా బయట పెడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు రద్దు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదైతే రీస్టార్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు మరి ఈశ్వరన్ గారిని అర్ధరాత్రి వెళ్ళి కలుస్తాడో లేదంటే మరి అక్కడ ఏం జరిగింది అనేది అన్ని ఇప్పుడు బయటకు రావు కాబట్టి ఇక్కడైతే మన మీడియా అంతా ఉంటది. అక్కడంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చూపిస్తే అదే వార్త కాబట్టి సో మరి ఇప్పుడు అక్కడ సింగపూర్ ఈశ్వరన్ గారిని రహస్యంగా కలిసి మళ్ళీ ఏ ఒప్పందాలు కుదురుస్తారు లేదా సింగపూర్ ఈశ్వరన్ గారి మనుషులతో ఒప్పందం కుదురు చేసుకొని, ఎందుకంటే ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చున్నాడు కాబట్టి సో ఈ దోపిడీకి ఏ విధంగా దోపిడీని తీసుకెళ్తారో చూడాల్సి ఉంది. ఖచ్చితంగా దీంట్లో అయితే ఒకటి అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేటటువంటిది పూర్తిగా గాలికి వదిలేసి పూర్తిగా అవినీతిని పరాకాష్ఠగా చేర్చి 1,00,000 కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపాడు అనేది మనం 2014 నుంచి చూస్తా ఉన్నాం. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తా ఉన్నాడు. ఆ అవినీతిని ఎలా చేయాలో కొత్త పంతులు దొక్కుతూ కొనసాగిస్తా ఉన్నాడు అనేది అమరావతి దోపిడీతో మరొకసారి రుజువైందనేది మాత్రం స్పష్టంగా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట.